రాకేష్, ఏదైతే ఈ నెల 8వ తేదీన తిరుపతి పద్మావతి పార్క్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి 6 మృతి చెందారో దీనికి సంబంధించి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందులో ఎం సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణ నేతృత్వంలో ఈ విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ విచారణ కమిటీకి సంబంధించి తొక్కిసలాటకు సంబంధించిన ఎవరెవరికి గాయాలయ్యాయి ఏంటి ఈ మొత్తం సమగ్ర విచారణ జరిపి 6 నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఆదేశించారు. ఈ మేర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేర ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా ఈ ఘటనకు చోటు చేసుకున్న కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపి మొత్తంగా 6 నెలల్లోగా ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తు టోకెన్లు ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నెల 8వ తేదీన రాత్రి అక్కడ తిరుపతిలోని పద్మావతి పార్క్ దగ్గర ఈ తొక్కిసలాట అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ ఉన్న వారికి పరామర్శించడం కానీ అలాగే చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కూడా 25 లక్షల రూపాయల మీద పరిహారం కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది ఏంటి మానవ తప్పిదమా లేదా అనుకోకుండా జరిగిన దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారినైనా సరే శిక్షిస్తామని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే అప్పటికప్పుడు కూడా అక్కడ తిరుపతి ఎస్పీతో పాటు ఇతర అధికారులను కూడా ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడం, కొందరిని బదిలీ చేయడం వంటి చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు న్యాయ విచారణ ద్వారా సమగ్ర విచారణ జరిపి ఆ నివేదిక అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.